మనం ఎంతో ఆడంబరంగా పూజ చేసాం. కొంతమంది అంటారు నేను రోజుకు 3 గంటలు పూజ చేస్తానండి. ఆ 3 గంటల్లో భగవంతుడి యందు మనస్సు ఎంతసేపు ఉన్నది? అదో ప్రశ్న చిహ్నమే. ఆ మధ్యలో ఎన్నిసార్లు మొబైల్ వచ్చిందో, మొబైల్తో మాట్లాడాడో తెలియదు. ఎన్నిసార్లు ఇంట్లో పనివాడు అనిపించి వాడికి పనులు అప్పచెప్పాడో తెలియదు. మరి 3 గంటల సేపు పూజ చేశానండి అని బయటి వాళ్ళకు చెప్పుకోవటమే తప్ప ఆ 3 గంటల్లో మీ మనస్సు భగవంతుడిలో ఎంతసేపు లగ్నమైంది? అది కాకుండా కేవలం 10 నిమిషాలైనా మిగతా ఏ విషయాన్ని మనస్సుకు తెచ్చుకోక భగవంతుడి యందే లీనం చేసి పూజ చేశారంటే ఆ పూజే ఉత్తమమైన పూజ అవుతుంది. అది లేక కేవలం మనస్సును అన్యత్ర పంపించి యాంత్రికంగా పూజ చేశాను అని అనటంలో ఏమీ అర్థం లేదు. దానివల్ల ఫలితము రాదు.